ప్రతిఘటన పోరాటాలు ఆరు గ్యారెంటీలు వెంటనే ఎన్నికల ముందించిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల ముందించిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల ముందించిన హామీలను వెంటనే హామీలు అమలు చేయకుండా ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే నా పేరు వై ప్రకాష్, సిపిఐఎంఎల్ డివిజన్ నాయకులు. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే హామీలు ఇచ్చాడో 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా అమలు చేస్తానని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఏ ఒక్కటి ఇంతవరకు అమలుకు పూర్కోలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టాడు, దేశాన్ని అప్పులు కుప్పలుగా మార్చాడు, నిరుద్యోగం పెంచి పోషించాడని చెప్పేసి నేను వస్తే ప్రజలే కానీ, రైతులే కానీ, కార్మికులు కానీ అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రకరకాల మాయ మాటలు వాగ్దానాలు చేసి ప్రధానంగా 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ, అదేవిధంగా మేనిఫెస్టోలో 420 మరి రకరకాల పత్రాలు అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఈ రోజు వరకు ఏ ఒక్కడి చేయకపోగా విజయవంతంతో చేసుకుంటాడు. సంవత్సరం పూర్తి సందర్భంగా విజయవంతం చేసుకుంటాడు. ప్రధానంగా ఈరోజు రైతు భరోసా, రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. ఏ ఒక్కటి కూడా రుణమాఫీ చేయలేదు. 2 లక్షలు ఇచ్చారు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మొత్తం మీద ఒక సగం పర్సెంట్ కూడా 50% కూడా ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. ఇలా ఆదానికి, అంబానికి 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేశాడు. కానీ ఒక సామాన్య రైతుకి ₹1,00,000 నుంచి 2 లక్షలు ఉంటే మాఫీ చేయలేకపోతుండు. అదేవిధంగా మహిళలకి ఉచిత గ్యాస్ అన్నాడు, బ్యాంకులలో వేస్తామన్నాడు. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు బ్యాంకులో వేసిన పాపన పోలేదు. అదేవిధంగా బస్సు ఫ్రీ అన్నాడు. వాస్తవంగా బస్సు ఫ్రీ చేశాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, కలెక్టర్ ఆఫీస్ ముందే నిలబడి అక్కలు బస్సు చేయలేకపోతే ఆపని పరిస్థితి. బస్సులు తగ్గించాడు. ఇలా మహిళలు బస్సులలో విపరీతంగా కొట్టుకునే పరిస్థితి. ఇలా అదేవిధంగా ఆటో కార్మికులు ఆయన చేసిన వాగ్దానం మీద ఇలా వేలాది మంది కుటుంబాలు ఇలా బజార పడది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అన్నాడు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఫ్రీకి ఇస్తానన్నాడు. ఎక్కడా కూడా ఇవ్వలేదు. పింఛన్లు కూడా ఎక్కడెక్కడే ఆఫ్ చేశాడు. ఏ ఒక్కరి వృద్ధాప్య పింఛన్ కానీ, లేకపోతే రకరకాల పింఛన్లు కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయని పరిస్థితి. ప్రధానంగా ఇవాళ మన తుఫాన్ వచ్చింది. తుఫానుకు సంబంధించి లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట నష్టం జరిగింది. అది వరి కానీ, మిర్చి కానీ, పత్తి కానీ వివిధ రకాల పంటలు నష్టపోయారు. ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆర్భాటంగా ప్రకటించాడు. కానీ ఎక్కడా కూడా ఇవాళ పైసా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు. నేను గెలిచిన తెల్లారి పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు. దాదాపు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 11,50,000 ఎకరాల భూముల్ని ఇలా పోడు భూములు కొట్టించి వాటికి పట్టాలు కావాలని చెప్పేసి గత 30-40 సంవత్సరాల నుంచి మేము రకరకాల వివిధ పద్ధతులు కార్యక్రమాలు చేస్తున్నాం. సర్వేలు చేశారు. కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారు. మిగతా 6,50,000కి ఇంతవరకు ఒక్క ఎకరానికి పట్టా ఇచ్చిన పాపన పేలేదు. వాటికి రైతు బంధు అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. ఎక్కడా కూడా చేయలేదు. ఇప్పటికైనా కేసీఆర్ని అయితే ఏ విధంగా మరి ఇలా పక్కకు పెట్టారో భవిష్యత్తులో నిన్ను కూడా ఏదైతే నువ్వు హామీలు ఇచ్చావు ఆ రోజుతో పాటు 7ది కూడా ఇవాళ ప్రజాస్వామ్యం అన్నావు. ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు. ఇవాళ ప్రజాస్వామ్య హక్కుల కోసం, భూముల కోసం పోరాటం చేస్తుంటే ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకుల్ని ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి జరిగిన వాళ్ళని నిర్బంధిస్తున్నారు. సాయిబాబా లాంటి ఇలా నిర్బంధించి ఇలా జైలు బయటకు వచ్చినాక 2 నెలలకే 3 నెలలకే చనిపోయాడు. వరవరలాంటి మొన్నటి వరకు జైల్లో ఉంచారు. ఇట్లా మరి ఇలా నిర్బంధాలు కొనసాగిస్తూ ఇచ్చిన హామీలు ఎవరు కూడా అమలు చేయాలి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఏదైతే నువ్వు హామీలు ఇచ్చావో ఆ హామీలు నెరవేర్చుకుంటే భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలతో పాటు ప్రజల్ని కూడా ఐక్యం చేసి మేము పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు చేసి నేను గద్దె దింపుదామని చెప్పేసి ఈ ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రధానంగా గత సంవత్సర కాలంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా ఇలా సంవత్సరం క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారాన్ని ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు సంవత్సర కాలం పూర్తయినా కానీ వాళ్ళు ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చారో, ఎన్నికల వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను ఎక్కడా కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అరకొర వాగ్దానాలను అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలతో పాటు 420 రకాల హామీలు ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ మేనిఫెస్టో ఏమైంది? ఆ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నింటిని కూడా వెంటనే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఈరోజు రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ కేవలం 17,000 కోట్లు ఇచ్చే చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. అనేక మంది 48,000 కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినటువంటి సర్వేల ప్రకారం 48,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 17,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఎక్కడా కూడా దాన్ని ఊసే ఎత్తలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా మేము మొదటి సంతకంగా పెడతాం, అధికారంలోకి రాగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతువుల పెన్షన్లని పెంచుతామని చెప్పారు. ఈ రోజు వరకు కనీసం 1 రూపాయి కూడా పెంచినటువంటి పాపాన పోలేదు. అంతేకాకుండా ఇలా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఆడపిల్లలకు, ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పారు. ఈ రోజు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామని చెప్పారు, రుణమాఫీ ఇస్తామని చెప్పారు. ఎక్కడా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ రైతు కూలీలకు కూడా మేము 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు కూలీలకు రైతు కూలీ బంధు చేస్తామని చెప్పారు. ఇంతవరకు వేసినటువంటి పాపన పోలేదు. ఇలా ఆటో వర్కర్లకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా మీరు అమలు చేయలేనటువంటి వాగ్దానాలతోనే గద్దెనెక్కారు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని వెంటనే అమలు చేయండి. మీరు అమలు చేసేదాకా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఉద్యమాల్ని కొనసాగిస్తాం. రాబోయేటువంటి కాలంలో మీరు కనుక ఈ హామీలను అమలు చేయకపోతే గత పాలకులకు కట్టినటువంటి గతే మీకు కూడా పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు పునరాలోచించండి. వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఆనాడు వాగ్దానం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇలా మిర్చికి గిట్టుబాటు ధర లేదు. 22,000 రూపాయలు, 23,000 రూపాయలు ఉన్నటువంటి మిర్చి ధర ఇవాళ 17,000కి, 16,000కి, 10,000 కూడా కొనే పరిస్థితి లేదు. ఇవాళ పత్తి కూడా 6,000, 4,500, 5,000 కొనే పరిస్థితి ఉన్నది. 13,000 పోయిన పత్తి ఇలా పత్తి రేట్లు కూడా విపరీతంగా తగ్గిపోయినాయి. మొత్తం రైతాంగం కూడా అగేమగ్గోచరంగా ఇవాళ తయారై ఇవాళ రైతు కొనపోతే కొరివి, తినపోతే ఇది అన్నట్టుగా సామెతగా ఇవాళ రైతాంగం మొత్తం కూడా ఎదుర్కొంటున్నది. అందుకని ఈ గవర్నమెంట్ రైతు గవర్నమెంట్ కాదు, ఇది ప్రజా గవర్నమెంట్ కాదు. ఈ గవర్నమెంట్ కూడా పెట్టుబడిదారులకి ఉడిగం చేసే గవర్నమెంట్. ఇందాక మన వాళ్ళు అన్నట్టుగానే 20 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా సంపన్న వర్గాలకి అనేక రాయితీలు ఇచ్చి రుణమాఫీలు చేసి ఇవాళ రైతాంగానికి రుణమాఫీ చేయట్లేదు. రైతానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే 2 లక్షల 3 లక్షల రుణాలు ఉంటే 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు రుణాలు కట్టి 2 లక్షల రూపాయలు కట్టిన ఉన్నోళ్ళు ఉన్నారు. ఇంత మట్టికి వాళ్ళకి రుణమాఫీ కాలేదు. రైతాంగానికి రుణమాఫీ చేయాలి. రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కావాలి. ఆ రకమైనటువంటి పోరాటాలు మేము ముందుకు చేసుకోవాలని చెప్పి ఈ ఏజకమూహంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. నా పేరు మోహన్ రావు, న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి. గతంలో ఖమ్మం ప్రాంతంలో వచ్చినటువంటి వరదలకు అనేక ఇల్లులు మునిగి ఈనాటి కూడా వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు. కరకట్ట కడతారని చెప్పి మన కాంట్రాక్టర్ కూడా సరైనటువంటి పద్ధతిలో బిల్లులు వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్ట్ నిలుపుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఆ కాంట్రాక్టర్ని దారిలో పెట్టి బిల్లులు కేటాయించి ఖమ్మానికి తక్షణంగా 2 మంత్రులు ఉన్నారు. కరకట్ట కట్టి ఖమ్మం ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఖమ్మం మెట్ట ప్రాంతం కూడా పూర్తిగా విధ్వంసమై ఇల్లులు కూడా సర్వ ఆగమైపోయింది. జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి కలెక్టర్ గారు, మంత్రులు ఉన్నప్పుడు కూడా ఖమ్మం అయోమయంగా అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఖమ్మం ప్రజలు బిక్కు అనుకుంటూ ఏడు ప్రాంతంలో బతుకుతున్నారు. వాళ్ళు సరైనటువంటి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో
ప్రజలు, విప్లవకారులు, మేధావులు అందరూ కలుపుకొని బలమైన ప్రజా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని.